ఓకే స్టూడెంట్స్, సో ఇప్పుడు మనము డెసిమల్ ఫ్రాక్షన్స్ అనే చాప్టర్లో కొన్ని మోడల్ క్వశ్చన్స్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ 48/5 ఇన్ డెసిమల్ ఫ్రాక్షన్. ఈ క్వశ్చన్ మనం 2 మెథడ్స్లో చేయొచ్చు. మెథడ్ 1 వచ్చేసి రెగ్యులర్ మెథడ్, మెథడ్ 2 షార్ట్ కట్ మెథడ్. మెథడ్ 1లో 48/5 ఇచ్చారు కాబట్టి న్యూమరేటర్ని మనం 5తో డివైడ్ చేయాలి. సో న్యూమరేటర్ 48/5. 5 9s are 45. So 48 minus 5, 8 minus 5 3, 4 minus 4 0. So 8 minus 5 3, 3 is more than 5. So I am keeping decimal point here. Okay. So after keeping decimal point we can take 0. So 5 6 are 30. 30 minus 30 0. So here we got quotient 9.6. So ఇక్కడ మనం 48/5ని డెసిమల్ ఫ్రాక్షన్లో రాస్తే 9.6 అనేది వస్తుంది. ఓకే రైట్. సో షార్ట్ కట్ మెథడ్ డిస్కస్ చేద్దాం. షార్ట్ కట్ మెథడ్ అనేది ఎంట్రన్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది మనము ఎగ్జామ్స్లో చాలా టైం సేవ్ చేస్తుంది, ఈవెన్ రఫ్ వర్క్ కూడా తగ్గిస్తుంది. ఓకే, దానివల్ల ఏమవుతుంది, మనము ఎగ్జామ్లో సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. 48/5. సో ఎప్పుడైతే మనము డివైడ్ బై 5 ఉంటుందో, 5 ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే న్యూమరేటర్ని మనం డబుల్ చేయాలి. ఓకే, సో 48ని డబుల్ చేస్తే 96 వస్తుంది. డబల్ చేసిన తర్వాత రైట్ టు లెఫ్ట్ 1 డిజిట్ తర్వాత డెసిమల్ పాయింట్ పెట్టాలి. సో రైట్ టు లెఫ్ట్ మీన్స్ ఆఫ్టర్ 6 వీ కెన్ కీప్ డెసిమల్ పాయింట్. 9.6 ఈజ్ ద డెసిమల్ ఫ్రాక్షన్ ఆఫ్ 48/5.